సంబంధించి ఇటు ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తారో, ఆ ప్రతిపక్షాల కౌంటర్లకు మరి అధికార పక్షం ఎలా స్పందిస్తుందో కూడా వేచి చూద్దాం. ఇక మరొక అంశం తెలంగాణ ప్రజా జాగృతి కవిత పార్టీకి లైన్ క్లియర్ అయింది. అలాగే చూస్తున్నాం, కవిత బయటకు వచ్చింది, జనాల మధ్యలోకి వెళుతుంది. అలాగే ఆమెకు సంబంధించిన పార్టీకి సంబంధించి కూడా ఆవిడ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ కి సంబంధించి నిన్న ఎన్నికల కమిషన్ స్పందించింది. ఆమె దానికి హైకోర్టులో కవితకి లైన్ క్లియర్ అయింది. కల్వకుంట్ల కవిత స్థాపించి పెట్టిన తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ నమోదు వ్యవహారంలో ఎదురైన అడ్డంకులు తొలగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆమెకు భారీ ఊరటనిచ్చింది. ఈ పార్టీ రిజిస్ట్రేషన్ విషయంలో జాప్యం చేయకుండా వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని న్యాయస్థానం ఆదేశించింది. గతంలో కవిత దాఖలు చేసిన పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తులో పలు సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ ఎన్నికల సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఈసీ లేవనెత్తిన ప్రతి చిన్న లోపాన్ని, సాంకేతిక సమస్యను తమ క్లయింట్ అత్యంత పగడ్బందీగా సరిదిద్దారని కవిత తరపు న్యాయవాదులు తాజాగా హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక పాత దరఖాస్తులోని తప్పులన్నింటినీ సవరించి ఈసీ నిబంధనలకు అనుగుణంగా పూర్తి స్థాయి పత్రాలతో మళ్లీ సరికొత్తగా దరఖాస్తు చేసినట్లుగా న్యాయస్థానంలో స్పష్టం చేశారు. కవిత న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈ ప్రక్రియను ఏమాత్రం సాగదీయకుండా త్వరితగిన పూర్తి చేయాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఇక హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల సంఘం కూడా సానుకూలంగా స్పందించింది. సవరించిన తాజా దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తెలంగాణ ప్రజా జాగృతి అలాగే పార్టీ నమోదు వ్యవహారంపై అతి త్వరలోనే తమ తుది నిర్ణయాన్ని వెలువరిస్తామని ఈసీ న్యాయస్థానానికి హామీ ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లుగా పార్టీ రిజిస్ట్రేషన్ చుట్టూ అలుముకున్న సందిగ్ధతకు దాదాపు తెరపడినట్లుగా అయింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ రావడం లాంఛనమేనని స్పష్టమవుతోంది. ఇక త్వరలోనే కవిత తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించి తెలంగాణ రాజకీయ ముఖ్య చిత్రంపై ఇక సంచలనాలకు రెడీ అవుతుంది. మనం నిన్న చూసాం, ఇక ఏదైతే కవితకు హైకోర్టులో పిటిషన్ వేసిన దానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనికి సంబంధించి చూస్తే కూడా నిన్న కవిత ఉగాది పండుగ ఆమె పార్టీ ఆఫీస్ లో సంబంధించి కూడా కుటుంబ సభ్యులందరితోటి అలాగే ఆమె పార్టీ కార్యకర్తలందరితోటి కలిసి కూడా ఉగాది వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో కూడా ఆవిడ మాట్లాడుతూ దీనికి ముందు గ్రీన్ సిగ్నల్ రాకకు ముందు కూడా అంటే ఆవిడ మాట్లాడింది, ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేపొద్దున తెలంగాణ జాగృతి కూడా అధికారంలోకి రావచ్చు అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చూస్తే తర్వాత ఈసీ ఆమె ఎన్నికల సంబంధించి పార్టీకి సంబంధించి గుర్తుకు సంబంధించి వెలువరించిన తర్వాత ఆవిడ ప్రజల మధ్యకి ఈ రోజుకి కూడా భూదాన్ భూములకు సంబంధించి కానీ ఎనీ అంశంపై కూడా ఆవిడ పోరాడుతూ ముందుకు వస్తుంది. ముందు ఆవిడ ఎలా ముందుకు వెళ్ళబోతుందో కూడా మనం చూస్తూ ఉందాం. దీనికి సంబంధించి మహాదినపత్రికలో ఇలా ప్రచురించబడింది వార్త. ఇక మరొక అంశం చూస్తే కుప్పకూలిన దలాల్ స్ట్రీట్ ఒక్కరోజే 10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. నిన్నగాక మొన్నం చూస్తే స్టాక్ మార్కెట్లు అన్ని కూడా లాభాల్లో ముందుకెళ్లాయి. దానికి తోడు నిన్న చూస్తే స్టాక్ మార్కెట్లు నిన్న కుప్పకూలుతూ వచ్చాయి. కుప్పకూలిన దలాల్ స్ట్రీట్ ఒక్కరోజే 10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. యుద్ధ భయాలు మదుపరులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఇక అమ్మకాల ఒత్తిడితో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. కేవలం ఒక్క రోజులోనే పెట్టుబడిదారుల సంపద సుమారు 10 లక్షల కోట్లు ఆవిరైంది. సెన్సెక్స్ 2496 పాయింట్లు నష్టపోయి 74,207 వద్ద, అలాగే నిఫ్టీ 775 పాయింట్లు తగ్గి 23,002 వద్ద ముగిశాయి. ఇక కరోనా సమయంలో మార్చి 2020న వచ్చిన పతనం తర్వాత మళ్ళీ ఈ స్థాయిలో నష్టాలు రావడం మార్కెట్ వర్గాలకు కలవరపెడుతుంది. ఇక మార్కెట్ల పతనానికి కూడా ప్రధాన కారణాలు చూస్తే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలే మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మనం గత వారం నుంచి కూడా అదే సిచ్యువేషన్, ఒక రోజు హైలో ఉంటాయి, ఒక రోజు లోలో చూస్తూనే ఉన్నాం. మరొక వైపు గల్ఫ్ దేశాలని చమురు, గ్యాస్ క్షేత్రాలపై జాడులు జరుగుతూనే వార్తలు ప్రపంచ మార్కెట్లను ఆందోళనకు గురిచేశాయి. యుద్ధం వస్తే ప్రపంచ వ్యాప్తంగా వస్తువుల సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయంతో పెట్టుబడిదారులు తమ షేర్లను పెద్ద ఎత్తున విక్రయించారు. పెరిగిన ముడి చమురు ధరలు, యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇక బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $118 దాటగా
ఇతర క్రూడ్ ఆయిల్ ధరలు $120లకు పైగా చేరుకున్నాయి. ఇక చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం అలాగే ఎగబాకి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మన దేశం ఎక్కువగా చమురు దిగుమతులపై ఆధారపడినందున ఈ పరిణామం దేశీయ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక రూపాయి పతనం వెనక్కి వెళుతున్న పెట్టుబడులు నిన్న కూడా మనం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు కూడా మహాదినపత్రికలో రూపాయి విలువ పతనం అవుతుందంటూ కూడా మనం వార్తని ప్రచురించాం. ఇక చమురు ధరల పెరుగుదలకు తోడు అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోవడం మార్కెట్లపై అదనపు భారాన్ని మోపింది. డాలర్ బలపడడం అలాగే మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. బ్యాంకింగ్, ఆటోమొబైల్ తదితర అన్ని రంగాల అమ్మకాల ఒత్తిడి కనిపించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ వంటి పెద్ద కంపెనీలు కూడా నష్టాలను నమోదు చేశాయి. ఏదైతే మనం దీన్ని చూసామో కూడా గత వారం నుంచి కాదు, గత 20 రోజుల నుంచి కూడా ఒకవైపు స్టాక్ మార్కెట్ల గురించి చూస్తే ఒక రోజు హైలో వెళ్తున్నాయి, ఒక రోజు డౌన్లో వెళ్తున్నాయి. కానీ నిన్న జరిగిన సిచ్యువేషన్ చూస్తే దాదాపు ఒక 6 సంవత్సరాల క్రితం అంటే కరోనా సమయంలో ఇలాంటి మార్కెట్లు ఇట్లా పతనం అయిపోవడం చూసాం. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు ప్రధాన కారణం అయితే మనం భావించాల్సింది పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం. అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించి ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఒకవైపు స్టాక్ మార్కెట్లు పతనాన్ని మనం ఆలోచిస్తే మరొక వైపు సామాన్యులు క్రూడ్ ఆయిల్ అవనియండి, గ్యాస్ అవనియండి, నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం అలాగే బయట చూస్తున్న పరిస్థితులు అన్నిటికీ కూడా ఆ యుద్ధ వాతావరణం ప్రధాన కారణంగా మనం భావించవచ్చు. ఈ వార్తని ఇలా చూసాం. మరొక అంశం చూస్తే 4 దశాబ్దాల రాజకీయ యాత్ర ప్రజా నిబద్ధతకు ప్రతీక. ఇక పిసిసి చీఫ్ బొమ్మార్ మహేష్ కుమార్ గౌడ్ 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. ఆయన రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లకు సంబంధించి కూడా మెయిన్ వార్తనైతే మనం చూడబోతున్నాం. ఇక రాజకీయాల్లో స్థిరత్వం సాధించడం సులభం కాదు. కాలానికి అనుగుణంగా మారుతున్న పరిస్థితులను ప్రజల అంచనాలను అందుకుంటూ ముందుకు సాగడం ఒక నాయకుడి అసలు పరీక్ష. అలాంటి పరీక్షలను ఎదుర్కొంటూ 4 దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో చురుకుగా కొనసాగిన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రస్థానం విశ్లేషణకు అర్హమైంది. ఇక ఇది కేవలం ఒక వ్యక్తి ఎదుగుదల కథ మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంలో క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల కలిసొస్తే సాధ్యమయ్యే ప్రయాణానికి ప్రతీక. 1986 ఎన్ఎస్యుఐ వేదికగా ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రధాన రాజకీయ వరకు విస్తరించింది. ఇక కాలంలో విద్యార్థి రాజకీయాలు కేవలం క్యాంపస్ పరిమితుల్లోనే కాకుండా సమాజ సమస్యలను ప్రతిబింబించే వేదికగా ఉండేవి. అలాంటి వాతావరణంలో నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్న మహేష్ కుమార్ గౌడ్ విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతూ తన రాజకీయ పునాది బలపరిచారు. నిరుద్యోగం, విద్యా సదుపాయాల కొరత, సామాజిక అసమానతలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ యువ నాయకుడిగా గుర్తింపు పొందారు ఆయన. ఇక విద్యార్థి రాజకీయాల నుంచి ప్రధాన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన తన పోరాట